అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు ఎంఎండి ఇమామ్ అని అంటారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా మా అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరాశ్రాయులైనటువంటి వృద్ధులకు వారి యొక్క ఆశ్రమంలో పోయి ఒక సేవా కార్యక్రమం చేయాలి, వాళ్ళ నుంచి ఆశీస్సులు అందుకోవాలి అనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ బ్రెడ్లు పంపిణీ, ఫలహారాల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా మీరందరూ కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో మంచి ఆరోగ్యంతో మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, అలాగనే ఎవరైతే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఆమె పైన కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అలాగనే మా డిసిసి అధ్యక్షులు వై మధుసూదన్ రెడ్డి గారి పైన కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, అలాగనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె యొక్క సేవలు కూడా చాలా అవసరము. ఆమె ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజా సమస్యలపైన సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా కాబట్టి మీ అందరి తరపున కూడా ఆమెకి హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది, మహిళలు కూడా రావడం జరిగింది. మా ప్రసాద్ రెడ్డి అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగనే మన కవితమ్మ మహిళా సంబంధించిన నాయకురాలు, అలాగే పోలకక్క లక్ష్మీదేవమ్మ, అలాగనే వాళ్ళకి సంబంధించిన హస్బెండ్, అలాగే మన హాజీ బషీర్ అహ్మద్ సార్ మైనారిటీ సంబంధించి, ఇలాగ అందరూ కూడా దాదు, అలాగనే ఇక్కడ బాబా, అలాగనే D3 MMD న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి రిపోర్టర్స్ కూడా దాదు, బాబా కూడా హాజరు కావడం జరిగింది. మర్చిపోకుండా మీ అందరి ఆశీస్సులు, మీరు ప్రేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆశీస్సులు మాకు అందేలాగా చూస్తారని తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేస్తున్నామంటే ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు మాపై ఉండడంతో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.